ఎలా, శాశ్వత స్వర్గాన్ని ఎలా పొందగలుగుతాం? మనల్ని మనము ఈ నిత్య మరణము నుండి, ఈ శాశ్వత నరకం నుంచి ఎలా రక్షించుకోవాలి? మరి నిత్య మరణం నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనము కలిగి ఉన్న విశ్వాసము, మనం నమ్ముతున్న విషయము గ్రంథ ప్రకారంగా ఉందా, గ్రంథ ప్రకారంగా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలించాలి. బైబిల్లో పాత నిబంధన కాలంలో నిత్య జీవాన్ని ప్రజలు ఎలా పొందేవారు? నిత్య జీవానికి మార్గం ఏముండేది? యెహోవా సెలవిస్తున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు పశ్చాత్తాపపడి తమ్ము తాము తగ్గించుకుని నా వైపునకు మరలి ప్రార్థన చేసి వారు చేస్తున్నటువంటి చెడును మానివేసినట్లయితే నేను ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాను మరియు వారి పాపాలను క్షమించేస్తాను అంటున్నాడు. యెహోవా చెప్పిన ప్రకారముగా, ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడిపితే అది మేలు మార్గము. వారి కొరకు యెహోవా యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ దేవుడనగు యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కానీ ఎలాంటి రూపమునైనను, ఎలాంటి ప్రతిమనైనను, ఎలాంటి విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడనగు యెహోవానగు నేను రోషము గల దేవుడు. ఎవరైతే యెహోవా అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు వదిలేసి వేరే మార్గంలోకి వెళ్తారో అలాంటి వారి కొరకు కీడు మార్గం, అది వారి మీద దేవుని శాపం ఉంది, వారు నరకంలోకి వెళ్తారని తెలియచేయడం జరిగింది. యేసు సువార్త కాలంలో నిత్య జీవాన్ని ప్రజలు ఎలా పొందేవారు? నీవు జీవంలోనికి ప్రవేశింపగోరిన ఎడలా, అంటే నీవు స్వర్గంలోకి ప్రవేశించాలనుకుంటే ఆజ్ఞలు గైకొనుము అంటున్నారు యేసువారు. మీరు స్వర్గంలోకి వెళ్ళాలంటే నేను మరణిస్తాను, దాన్ని విశ్వసించండి అని చెప్పడం లేదు. యేసువారు అంటారు, మీరు మనుష్యుల అపరాధములు క్షమించినట్లయితే మీ దేవుడు మీ అపరాధములు క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోతే దేవుడు మీ అపరాధములు క్షమించడు. అంటే పాపాలు ఎలా క్షమించబడుతున్నాయి? బలి ఇవ్వడం ద్వారానా? రక్తం చిందించడం ద్వారానా? కాదు, క్షమించడం ద్వారా కూడా పాపాలు క్షమించబడుతున్నాయి. యేసుకు పూర్వకాలంలో, యేసు కాలంలో, యేసు సిలువ ఎక్కి దిగిన తర్వాత బైబిల్ ప్రకారముగా ఈ 3 కాలాలలో కూడా పాపాలు క్షమించబడాలంటే ఒకే ఒక మార్గము, దేవుణ్ణి విశ్వసించి దేవుడి ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడపాలి. తప్పు జరిగితే దేవుని తట్టు తిరిగి దేవునితో క్షమాపణ కోరుకోవాలి. ఈ నీతితో జీవితం గడపాలి. అప్పుడు మాత్రమే పాపాలు క్షమించబడి నిత్య జీవాన్ని పొందుతారన్న సందేశం మనకు అందుతుంది. మీతో ఏమైనా తప్పు జరిగిందా? మీతో ఏమైనా పాపం జరిగిందా? మీతో ఏమైనా పొరపాటు జరిగిందా? మీరు చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో అల్లా వైపు మరలండి. అల్లా మీ పాపాలని మీ నుండి దూరం చేస్తాడు. కింద సెలయేళ్లు ప్రవహించేటటువంటి ఉద్యానవనాలలో నిత్య జీవంలో ప్రవేశింపచేస్తాడు. నిత్య జీవాన్ని ఎలా పొందాలంటే ఖురాన్ మరియు బైబిల్ ఇస్తున్నటువంటి ఏకైక సందేశము ఒకే దేవుని విశ్వసించండి, దేవుడు చెప్పినట్లుగా జీవితం గడపండి, పశ్చాత్తాపడండి మీరు చేసే తప్పుల నుంచి, దేవుడు పంపిన ప్రవక్త అయిన యేసుని విశ్వసించండి, యేసు తర్వాత వచ్చిన మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించండి, ఖురాన్ ప్రకారంగా జీవితం గడపండి. ఇదే ఏకైక మార్గము, నిత్య జీవాన్ని, స్వర్గాన్ని పొందే మార్గము. ఈ మార్గాన్ని ఇస్లాం అని అంటారు. ఖురాన్లో అల్లా తెలియజేశారు. సూరా అల్ ఇమ్రాన్ 3వ సూర 19వ వాక్యంలో, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దగ్గర స్వీకరించబడే ధర్మము కేవలం ఇస్లాం మాత్రమే. అదే నిత్య జీవాన్ని పొందిన ఏకైక మార్గం.